గుండె పరీక్షలు ఎందుకు చేసుకోవాలి, దాని ప్రాముఖ్యత ఏంటి అనేది మనం తెలుసుకుందాము. సో నేనేంటంటే ఇవాళ ఒక రియల్ కేస్ సినారియో గురించి డిస్కస్ చేయదలుచుకున్నాను. 42 సంవత్సరాల వ్యక్తి. సో ఆయనకి ఎటువంటి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఆల్కహాల్ ఎటువంటి దురలవాట్లు లేవు, ఎటువంటి పాస్ట్ మెడికల్ హిస్టరీ లేదు. సో ఆయన రోజు ఏంటంటే ఉదయము 5 కిలోమీటర్లని 30 నిమిషాల్లో జాగింగ్ చేస్తూ ఉంటాడు. సో ఈరోజు మార్నింగ్ ఏంటంటే ఆయనకి కొంచెం ఛాతీలో మంటగా వస్తే ఆయన ఇక్కడ రమేష్ హాస్పిటల్కి వెళ్దామనేసి రావడం జరిగింది. సో ఆయన వచ్చాక రొటీన్గా మేము ఈసీజీ ఎక్కువ చేసాము. అందులో హార్ట్ అటాక్కి సంబంధించిన లక్షణాలు ఉన్నాయి. సో అది ఆయనతో చెప్తే ఆయన, సార్ నేను రోజుకి ఇంత జాగింగ్ చేస్తాను అని చెప్పడం జరిగింది. కానీ సో ఆయనకి ఈ ఈసీజీ ఎకో దాంట్లో ఉండే చేంజెస్ గురించి వివరించి వాళ్ళ ఫ్యామిలీతో కౌన్సిలింగ్ చేసేసి ఆయనని యాంజియోగ్రామ్ చేయడం జరిగింది. యాంజియోగ్రామ్లో సర్ప్రైజింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి 3 రక్తనాళాలు ఉన్నాయి. ఈయనకి 3 కూడా దాదాపు 90% బ్లాక్స్ ఉన్నాయన్నమాట. సో ఇమీడియట్గా ఒక రక్తనాళంలో స్టెంట్ వేయడం జరిగింది. అలాగే ఇంకా 2 రక్తనాళాలకి ఒక 15 రోజుల తర్వాత చేయడం జరిగింది. ఆయన ఫిట్గా ఉన్నాడు, అంత బాగుంది. కానీ ఆయన ఎర్లీగా గుండె పరీక్షలు చేయించుకొని ఉంటే దాన్ని ముందుగా డయాగ్నోజ్ చేసేసి అసలు హార్ట్ అటాకే రాకుండా నివారించేసేసి తక్కువ రిస్క్తో సో మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చేలాగా ఉండేది. సో కాబట్టి మనం ఫిట్గా ఉన్నా కూడా మన గుండె ఫిట్ అనేది కాదు. సో కాబట్టి 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఖచ్చితంగా గుండె పరీక్షలు చేయించుకోవడం అనేది కంపల్సరీగా చేయించుకోవాలి.